ఢిల్లీ హైకోర్టు ఒక కేసులో భాగంగా అర్థవంతమైన వ్యాఖ్యలు చేసింది. తప్పకుండా ఇది మనం ఆలోచించాలి అండ్ 10 మందికి ఈ విషయాల్ని చెప్పాలి. స్త్రీల విషయంలో తప్పుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు తిరిగి ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకోకుండా వాళ్ళలా ఉండబట్టి నేను ఇలా ఉన్నాను అని అనడం దుర్మార్గకరం. క్లియర్గా చెప్తాను చూడండి. 2013లో ఓ యువతిని వేధించిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీ హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసిందనమాట. జస్టిస్ చంద్రశేఖరన్ సుధా వారు తెలిపినటువంటి వివరాలు ఏంటంటే, వారు జీన్స్ ధరించడం యువకుల దుష్ప్రవర్తనకు కారణమవుతుందని చెప్పడం విచారకరం. ఆ తరహా ఆలోచన ధోరణి ఆమోదయోగ్యం కాదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏమిటి? స్త్రీల వస్త్రధారణ నీలో ఉన్నటువంటి క్రిమినల్ని లేపితే ఇక ప్రతి చోట నువ్వు తప్పుగానే బిహేవ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. జంతువులు కూడా బట్టలు లేకుండానే ఉంటాయి. మరి గట్టిగా మాట్లాడాలంటే అది కాదు కదా. ఇక్కడ లోపం మన ఆలోచనలో, ఇక్కడ లోపం మన పెంపకంలో, మనం పెరిగిన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఇక్కడ ప్రోగ్రామింగ్ జరుగుతూ ఉంటుంది చుట్టూ ఉండే పరిస్థితులను బట్టి. ఇప్పుడు స్మోకింగ్ జోన్లో ఉన్నాడు అనుకోండి, వాడు స్మోక్ చేయకపోయినా, అలవాటు లేకపోయినా ప్యాసివ్ స్మోకింగ్తో వాడి లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే వాడి పరిస్థితులు, వాడి చుట్టూ ఉన్న పరిస్థితులు వాడిని ఒక వ్యాధికి దగ్గర చేస్తున్నాయి. అలాగే మూలాల్లో నీతి విలువలు ఇలాంటివి లేకపోతే పాఠ్యాంశాల్లో వాటిల్లో ఆటోమేటిక్గా ఇలాగే తయారవుతారు. ఆ ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తుల్ని నిందితులుగాను, దోషులుగాను, నేరస్తులుగానే చూడాలి. వాడు ఎందుకు అలా ప్రవర్తించాడని మూలాల్లోకి వెళ్ళాలి. కానీ స్త్రీల యొక్క శరీర లేకపోతే స్త్రీల యొక్క వస్త్రధారణ దగ్గర ఆగిపోతే ఎలాగా? అందరూ కూడా ఆలోచించాలి. మనం గమనిస్తూ ఉంటే చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో ఈ సినిమా హీరోయిన్లు కానీ లేదా గ్లామర్ ఫీల్డ్లో ఉండేటటువంటి వాళ్ళ వీడియోలు లేదా ఫొటోస్ కింద దారుణమైన కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి విషపు ఆలోచన, విషపు మైండ్ సెట్ ఎవరిచ్చారు అంత హక్కు? అరే అందరూ కప్పుకొని ఉండాలి, అందరూ విప్పుకొని ఉండాలి. అసలు మనం ఎవరు నిర్ధారించడానికి? వస్త్రధారణ విషయంలో ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళది. ఇలాగే ఉండాలి, స్త్రీలందరూ ఇదిగో ఈ రూల్స్ని పాటించాలి, ఫుల్లుగా కప్పేసుకోవాలి. గ్లామర్ ఫీల్డ్ అక్కడ డిఫరెంట్గా ఉంటారు, జర్నలిస్ట్ ఫీల్డ్ అదొక డిఫరెంట్గా ఉంటారు. ఏ వృత్తికి తగ్గట్టు ఆ వృత్తిలో భాగంగా ఆ స్త్రీలైనా పురుషులైనా వస్త్రధారణ చేసుకుంటారు, అంతే కదా. అలా కాకుండా ఇప్పుడు ఆవిడ చిన్న పాప ఆ పాప పైన పక్కిండోడు అసభ్యంగా తాకడంతో ఆవిడ కేసు నమోదు చేసింది. 2013లో ఓ యువతిని వేధించిన వ్యక్తిని దోషిగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి చేసినటువంటి వ్యాఖ్యల సారాంశం, బాలికల వస్త్రధారణను నియంత్రించాలని ప్రయత్నించడానికి బదులుగా తల్లిదండ్రులు, సమాజం తమ పిల్లల నడవడికను నియంత్రించాలని సూచించారు. వ్యక్తులుగా వారికి ఉండాల్సినటువంటి హద్దులను గుర్తిరిగేలా చేయాలని చెప్పారు. పొరుగింటి వ్యక్తి తనను వేధించడంతో పాటుగా శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఓ బాలిక ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ట్రయల్ కోర్టు నిందితుడిని నిర్దోషిగా ప్రకటించింది. దీన్ని ప్రభుత్వం సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. ట్రయల్ కోర్టులో విచారణ జరిగిన తీరును జస్టిస్ చంద్రశేఖరన్ సుధా తప్పుబట్టారు. బాలిక నడవడికను, వస్త్రధారణను నిందించేలా, ఆ ప్రాంతంలోని ఆమె వర్గం వారిని కించపరిచేలా ప్రశ్నించడాన్ని గ్రహించారు. నిందితుడిపై కేసును కొట్టివేయడానికి ట్రయల్ కోర్టు చూపిన కారణాలను త్రోసిపుచ్చారు. అంటే ఇక్కడ హైకోర్టు ఆలోచించినటువంటి తీరు సమర్థనీయమే. వీడు తప్పు చేసినప్పుడు అవతల వాళ్ళ యొక్క అంటే ఈ ప్రతి చోట జరిగేదే, అది అత్యాచారం కావచ్చు, హత్య కావచ్చు. కొన్ని చోట్ల హత్యలు చేస్తారు. హత్యలు చేసిన తర్వాత చనిపోయిన వ్యక్తి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తారు. ఒకవేళ హత్య చేసిన వ్యక్తి రాజకీయంగా పలుకుబడి ఉన్నవాడు అనుకోండి, అరే వాడు అలాంటి వాడు అంటారా, అందుకనే చంపారు. అరే చంపడం నేరం, చంపేటటువంటి ప్రవృత్తి ఉన్నవాడిని సమర్థించడం ఇంకా పెద్ద నేరం. అలాగే స్త్రీల విషయంలో కూడా వాళ్ళ వస్త్రధారణను కించపరచడం అనేది మన బలహీనతే అవుతుంది. మనలో ఉన్నటువంటి ఒక డిజార్డర్ అది. మనమే ట్రీట్మెంట్ చేసుకోవాలి ఎక్కడికో వెళ్ళి. ఒక్కొక్క సందర్భంలో ఒక్కో రకమైనటువంటి వస్త్రధారణ అనేది ఉంటుంది. పదే అదే చెప్తున్నాను. ఒక్కో ఫీల్డ్లో ఒక్కొక్కటి. ఇప్పుడు ఎయిర్ ఫోర్సు, నేవీ ఎవరి యూనిఫామ్ వారిదే. అక్కడ ఉండేటటువంటి వస్త్రాలు వాళ్ళకి ఏ వేసుకుంటే బాగుంటుందో అదే వేసుకుంటారు. గ్లామర్ ఫీల్డ్ అది అంతే. ఆ తారాలోకంలో అలాగే ఉంటాయి. ఆ ఫీల్డ్లో వేసుకునే బట్టలు అలాగే ఉంటాయి. దానికి రీజనింగు, ఇన్ డెప్త్ మీనింగ్స్ అక్కర్లేదు.
చీర కట్టుకోవాలి లేకపోతే ఇలాగే ఉండాలి అని నిర్దేశించటం అది నిజంగా భారతీయుడి లక్షణం కాదు. ఒకవేళ మరీ వెగటుగా వల్గర్గా ఎవరైనా బిహేవ్ చేస్తుంటే దాన్ని అడ్రస్ చేసే విధానం కూడా వల్గర్గా ఉండకూడదు కదా. సరే నీ దృష్టిలో అది వల్గారిటీ అనుకుంటే కింద నువ్వు వల్గర్గా మాట్లాడుతున్నావు, అది ఇంకెంత పెద్ద వల్గారిటీ. ఎంత నీచమైన భాష వాడుతూ ఉంటావు, ఎల్ వర్డ్స్తో తిట్టేస్తావు ఆడపిల్లల్ని, ఆవిడ వేసుకునే బట్టల్ని చూసేస్తావు, ఆ ఎక్స్పోజింగ్ని మొత్తాన్ని చూసేస్తావు, ఆ తర్వాత మళ్ళీ ఆవిడని తిట్టేస్తావు. ఎందుకంటే ఎక్కువ చెప్పలేను. మొత్తానికైతే కనుక ఒక బాలిక విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి వ్యాఖ్యల మీద నాకు ఇలా చెప్పాలనిపించింది. దట్స్